హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బీడిఆర్. ఫ్రెండ్స్, మనం ఎండాకాలంలో అయితే కూలర్ల వినియోగం అనేది ఎక్కువగా ఉంటుంది. మన కూలర్ మోటారు కాలిందా కాలలేదని దాని ప్రాబ్లం ఏంటి తెలుసుకోవడానికి ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి. ఇప్పుడు ఉన్న మోటార్ అయితే ఈ మోటార్కి అయితే ఫాల్ట్ అయితే ఉంది. మోటార్ అనేది రన్నింగ్ అయితే అవ్వడం లేదు. అయితే మోటార్ రన్ కానప్పుడు మనం ఆ మోటార్ను వైరింగ్ పోయిందా, లేకపోతే బుష్లు పోయినాయా, లేకపోతే కైనసర్ పోయిందా తెలుసుకోవడం ఎలా అనేది మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. మనం అయితే ఇలాంటి మోటార్లు అనేది కొన్ని మంచిగా కూడా ఉంటాయి. మోటార్లు మంచిగా ఉన్న మోటార్లు మనం షాపులలో వేస్తూ ఉంటాం. షాపులో వేసినప్పుడు ఆ మోటార్స్ అనేది రిపేర్ చేయకుండా మళ్ళీ కొత్త మోటార్స్ అయితే వేస్తూ ఉంటారు. అయితే మీకు కొద్ది అవగాహన కోసం అయితే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. మోటార్ అనేది కాలిందా కాలే అనేది మీరు ఇంట్లోనే సొంతంగా మీరు కూడా తెలుసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది మీకు చెప్తాను. ఇప్పుడు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది మనకు వచ్చేసి సిరీస్ బల్బ్ అండి. ఈయనైతే నేను ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. మీరు కూడా ఇంట్లో రెడీ చేసుకోవచ్చు. మన వీడియోలలో ఈ సిరీస్ బల్బ్ ఈ విధంగా తయారు చేసుకోవాలనేది ఉంటుంది వీడియోలలో. అయితే ఒక 50-60 రూపాయలలో ఈ సిరీస్ బల్బ్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో మీరు కూడా. అయితే ఈ సిరీస్ బల్బ్తో మనం ఏ విధంగా చెక్ చేయాలని చూపిస్తాను. ఇప్పుడు ఈ ప్లగ్ను అయితే మనం ఈ కరెంట్లో అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మోటార్ ఉంది కదా, మోటార్ లోపల ఉండేది మనకు ఈ విధంగా అయితే 4 వైర్లు అయితే వస్తాయి. రెడ్, బ్లాక్, వైట్, బ్లూ కలర్ ఈ విధంగా అయితే 4 వైర్లు అయితే వస్తాయి. ఈ మనకి ఈ బ్లూ వైర్ ఉంది కదా, ఈ బ్లూ వైర్తో మనకు కామన్ అండి. దీని నోటలో కూడా అనుకోవచ్చు. ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే ఈ విధంగా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లూ వైర్ ఉంది కదా, ఈ బ్లూ వైర్కును ఇక్కడ రెడ్ వైర్ ఈ విధంగా టచ్ చేసుకోవాలి. మీరు చూసుకున్నట్టయితే ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ బల్బ్ ఉంది కదా, మనకు ఓకే ఉంటే బల్బ్ అయితే వెలుగుతుంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఈ బల్బ్ అనేది వెలగదు. చూపిస్తాను మీకు. ఈ విధంగా అయితే ఇట్లా నేను కామన్ రెడ్ వైర్కి అయితే పెడుతుంది చూసారు కదా, మనకు బల్బ్ అనేది వెలుగుతుంది. అంటే ఈ రెడ్ వైర్ అనేది ఓకే ఉంది, ఫేజ్ అనేది ఓకే ఉంది. అదేవిధంగా కామను వైట్ కలర్ చూసారు కదా, మనకు బల్బ్ వెలుగుతుంది అంటే ఓకే ఉంది అన్నట్టు. అదేవిధంగా కామను బ్లాక్ చూసారు కదా, ఓకే ఉంది, మనకు వైరింగ్ ఫాల్ట్ అనేది లేదు. అదేవిధంగా మనం బాడీ షాట్ కూడా చూసుకోవాలి. ఒకవేళ బాడీ షాట్ ఉన్నా కానీ మోటార్ కాలిపోయినట్టే. చూసారు కదా, బాడీ షాట్ అనేది లేదు, బాడీ షాట్ లేదు, ఇక్కడ బాడీ షాట్ లేదు. అదేవిధంగా కామన్ కూడా చూసుకున్నాం. ఒకవేళ న్యూట్రల్ వైర్ కూడా మనకు లోపల వైరింగ్ షార్ట్ అయిపోయే అవకాశం ఉంటుంది. చూసారు కదా, మనకు బాడీ షాట్ అనేది లేదు. అయితే దీని ప్రాబ్లం ఏందనేది ఒకసారి మనం డైరెక్ట్ పెట్టి చూద్దాం. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న చాకర్లు అయితే నేను కామన్ను హై స్పీడ్ బ్లాక్ వైర్ అయితే ఇక్కడ చాకర్లు అయితే పెట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్టయితే మోటార్ అనేది వైబ్రేషన్ అయితే వస్తుంది. ఇక్కడ మీరు డైరెక్ట్ అయితే మోటార్ అనేది టచ్ చేయకండి, మనకు మోటార్ అనేది వైబ్రేషన్ వస్తుంది. నా డౌట్ ఏంటంటే ఇక్కడ కైండెన్సర్ ఉంది కదా, ఈ కైండెన్సర్ అనేది కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి మనం కొత్త కైండెన్సర్ కూడా వేసుకొని చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా, ఒకవేళ మన కైండెన్సర్ అనేది కాలిపోతే మన కైండెన్సర్ అనేది 4 mmD అంటే మనకు కెపాసిటీ అనేది ఉంటుంది. 4 mmD అని ఈ విధంగా అయితే ఉంటుంది కెపాసిటర్. ఇదైతే మనం ఇక్కడ దీనికి వేసుకుందాం. పాత కైండెన్సర్ అనేది రిమూవ్ చేసుకొని ఫ్రెండ్స్, మీరు కరెంట్లో పెట్టినాక అయితే ఇక్కడ మీరు కెపాసిటర్ ఉంది దీన్ని డైరెక్ట్గా అయితే ముట్టుకోకండి, ఎందుకంటే షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే నేను వైర్లు అనేది కలుపుకుంటున్నాను. కొత్త కైండెన్సర్వి కెపాసిటర్ అనొచ్చు, కైండెన్సర్ అనొచ్చు, ఏదైనా పర్లేదు. చూస్తారు కదా, ఈ విధంగా అయితే నేనైతే అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను ఈ మనకు వైర్లు ఉన్నాయి కదా, కామన్ బ్లాక్ వైర్ అనేది బ్లాక్ అనేది హై స్పీడ్ అండి. హై స్పీడ్ అయితే నేను మెయిన్గా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనకు తిరగట్లేదు మోటార్ అనేది. అదే విధంగా నేను చూస్తాను. వైట్ పెడతాను, వైట్. అదేవిధంగా కామన్ వైర్ తిరగట్లేదు. అయితే మనకు వచ్చేసి ఒకసారి దీన్ని మూడోసారి పెట్టుకుందాం. ఇట్లా పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, మీరైతే ముట్టుకునే ప్రయత్నం చేయకండి. ఈ షాఫ్ట్ ఉంది కదా, షాఫ్ట్ అనేది ఒకసారి ఈ విధంగా తిప్పిస్తాం. సరే కదా, మనకు మోటార్ అనేది రన్ అవుతుంది అంటే మనకు కెపాసిటర్ ఓకే ఉంది, లోపల వైరింగ్ ఓకే ఉంది. కాకపోతే మనకి ఎక్కడ లోపల మీకు చూసుకుంటే సౌండ్ అనేది వస్తుంది, గరుకు గరుకు అనే సౌండ్ వస్తుంది కదా. ఆ గరుకు గరుకు అనే సౌండ్ ఎందుకు వస్తుంది అంటే సరే కదా, గర్కు 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 అనే సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ఎందుకు వస్తుంది మనకు లోపల ఇటు సైడ్ బ్రష్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ బ్రష్లు అనేవి పోయినప్పుడు
ఈ షాఫ్ట్కి అయితే రూటర్ ఉంటుంది మధ్యలో. ఆ రూటర్ అనేది ఇక్కడ మనకు రౌండ్గా స్టేటర్ ఉంటుంది. ఇది బ్లాక్గా కనిపిస్తుంది, ఇది వచ్చి స్టేటర్ అండి. ఈ స్టేటర్కి అయితే వైరింగ్ అయితే వల్లి ఉంటుంది. మధ్యలో ఈ షాఫ్ట్కి అయితే రూటర్ ఉంటుంది. మనకి ఈ బుష్లు అనేది అరిగినప్పుడు ఈ రూటర్ అనేది ఈ స్టేటర్కి అయితే కొద్దిగా టచ్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఈ బుష్లు అనేది అరిగినప్పుడు మనకు టచ్ అవుతుంది. టచ్ అయినప్పుడు మనం ప్లగ్లో పెట్టి తిప్పినప్పుడు, మనం ఆన్ చేసినప్పుడు ఇది కొద్దిగా ప్లే అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మన బుష్లు అరిగినప్పుడు కొద్దిగా ప్లే ఉంటుంది. ఆ ప్లే అనేది ఉన్నప్పుడు ఈ రూటర్ అనేది ఇక్కడ స్టేటర్కి అయితే తగిలినప్పుడు మనకు రన్ అయితే అవ్వదు. మనం దాన్ని బట్టి తిప్పినట్టయితే రన్ అవుతుంది. అది కూడా తక్కువ కాలమే రన్ అయితే అవుతుంది. తక్కువ కాలం మాత్రమే రన్ అయితే అవుతుంది తిప్పినప్పుడు. ఇట్లా ఒక 2-3 గంటలు నడిచి కూడా అది కూడా బంద్ అయిపోయే అవకాశం ఉంటుంది. అందుకనే ఈ మోటార్కి అయితే మనం కొత్త బ్రష్లు అనేది వేసుకుంటే మనకు మోటార్ అనేది మళ్ళీ రన్ అయితే అవుతుంది. ఆ కొత్త బ్రష్లు ఏ విధంగా వేయాలనేది మీకు అయితే మళ్ళీ ఒక వీడియోలో చూపిస్తాను. ఇప్పుడైతే మనం ఒక మోటార్ని అయితే ఏ విధంగా చెక్ చేసుకోవాలనేది ఇప్పుడైతే ఈ వీడియోలో ఉంటుంది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే, మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. కంపల్సరీ అయితే లైక్ షేర్ అయితే కొట్టండి.